సన్న బియ్యం, దొడ్డు బియ్యం, ముతక బియ్యం, ఆర్గానిక్ బియ్యం. మార్కెట్లో మనం తరచూ చూసే బియ్యం రకాలివి. అయితే ఇప్పుడు మార్కెట్లో మాయాదారి బియ్యం అడుగుపెట్టింది. ఆకలి తీర్చుకోవడానికి మనం తినబోతున్న ముద్ద అసలు అన్నపు ముద్దేనా? ప్లాస్టిక్ను మన పిల్లలకు గోరు ముద్దల్లా పెడుతున్నామా? ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసే ప్లాస్టిక్ బియ్యాన్ని రోజు తినేస్తున్నామా? తెలుగు రాష్ట్రాల్లోకి ఈ దిక్కుమాలిన ప్లాస్టిక్ బియ్యం చాప కింద నీరులా టన్నుల కొద్దీ దిగుమతైపోతోందని రూమర్లొస్తున్నాయి. అన్నం సౌత్ ఇండియాలో ప్రధాన ఆహారం. రోటీలు, చపాతీలు ఎన్ని తిన్నా అన్నం తినందే కడుపు నిండినట్లుండదు. సన్న బియ్యానికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే నిగనిగలాడే తెల్ల బియ్యం వెనక ఓ కుట్ర జరుగుతోంది. ప్లేట్లో ఖచ్చితంగా అన్నం ఉండాలనే మన అలవాటును క్యాష్ చేసుకోవడానికి అంతర్జాతీయ ముఠాలు ప్రయత్నిస్తున్నాయి. ఒక ఇండియాలోనే కాకుండా దక్షిణాసియా మొత్తం అన్నమే ప్రధాన ఆహారం. ఇక్కడ ముఖ్యమైన పంట కూడా బియ్యమే. అయితే ఆ బియ్యాన్ని కల్తీ చేసి పారేస్తున్నారు. మొక్కజొన్న పిండి లాంటి వాటితో కృత్రిమ బియ్యాన్ని తయారు చేయడం ఎప్పటినుంచో ఉంది. అయితే కొన్నేళ్ల నుంచి అంతకంటే ప్రమాదకరమైన ప్లాస్టిక్ బియ్యం మన పాలిట శత్రువులా తయారైంది. చైనా, వియత్నాం, సింగపూర్, ఇండోనేషియా కేంద్రాలుగా ప్లాస్టిక్ బియ్యం జోరుగా ఉత్పత్తి చేస్తున్నారు. చైనాలో అయితే ఈ ప్లాస్టిక్ బియ్యం తయారీ కుటీర పరిశ్రమలా మారింది. వరి దిగుబడికి తక్కువలో తక్కువ 3 నెలలు పడుతుంది. కానీ కేవలం కొన్ని రోజుల్లోనే బస్తాల కొద్దీ నకిలీ బియ్యం తయారైపోతోంది చైనాలో. బాగా నిగనిగలాడే పాలిష్డ్ బియ్యం తినాలనే మన అలవాటు ప్లాస్టిక్ రైస్ తయారీదారులకు అవకాశంగా మారింది. అచ్చం తెల్ల బియ్యంలానే ప్లాస్టిక్ రైస్ను తయారు చేసి మార్కెట్లోకి దింపేస్తున్నారు. యాపిల్ తొక్కలు, సీతాఫలం గింజల పొడి, చిలగడ దుంపలకు ప్లాస్టిక్ను కలిపేసి నకిలీ బియ్యాన్ని రెడీ చేసేస్తున్నారు. మామూలు బియ్యం బస్తాల్లో ఈ ప్లాస్టిక్ రైస్ను కలిపేసి అమ్మేస్తున్నారని వదంతులు వస్తున్నాయి. అయితే ఈ నకిలీ రైస్ మన కిచెన్లో కూడా వచ్చేశాయని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. బియ్యం ముత్యాల్లా మెరిసిపోవాలి, అన్నం మల్లె పువ్వులా ఉండాలి. అలాంటి బియ్యానికి ఎంత రేటైనా పెడతాం. సన్న బియ్యం మీద మనలో ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి రైస్ మిల్లర్లు బియ్యాన్ని నిగనిగలాడేలా అనేక సార్లు మిల్లు పట్టేస్తున్నారు. అందులో పోషక విలువల గురించి పట్టించుకోకుండా తెల్లటి బియ్యం అంటూ ఎగబడి కొనేస్తున్నాం. అయితే ఇంతకంటే పెద్ద ప్రమాదం ప్లాస్టిక్ రైస్ రూపంలో పొంచి ఉంది. ప్లాస్టిక్ రైస్ తయారీ ఓ పరిశ్రమగా మారే పరిస్థితి కనబడుతోంది. ఆ మాయదారి నకిలీ బియ్యాన్ని గుర్తించడం కూడా అంత ఈజీ కాదు. కాదేది కల్తీ కనర్హం. ఇక చైనా వాళ్లకైతే నకిలీలు తయారు చేయడం నూడిల్స్తో పెట్టిన విద్య. లాభం ఉందంటే చాలు, దేనికి పడితే దానికి ఫేక్ వర్షన్లను తయారు చేసేస్తారు. ఒక్కోసారి వాళ్ళు తయారు చేసే నకిలీలు ఒరిజినల్ కంటే బెటర్గా కనిపిస్తాయి. అన్నింటితో పాటు బియ్యం మీద కూడా పడ్డారు వాళ్ళు. సోనా మసూరి, సాంబా మసూరి బియ్యానికి అచ్చుగుద్దినట్లు నకిలీ బియ్యాన్ని చైనా వాళ్ళు తయారు చేస్తున్నారని ఎప్పటినుంచో రూమర్లున్నాయి. సింథటిక్ బియ్యం లేదా ప్లాస్టిక్ రైస్ దక్షిణాసియాను కుదిపేస్తున్న స్కామ్ ఇది. మొదట కోల్కతాలో ఈ కృత్రిమ బియ్యం ఛాయలు కనిపించాయి. ఆ తర్వాత క్రమేణా దక్షిణాదిలో కూడా అక్కడక్కడ ప్లాస్టిక్ రైస్ ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ మధ్య నకిలీ బియ్యానికి సంబంధించిన కంప్లైంట్లు ఎక్కువ అవుతున్నాయి. 6-7 నెలల క్రితం హైదరాబాద్లోని ఓ సూపర్ మార్కెట్లో నకిలీ బియ్యం వచ్చాయని ఫిర్యాదు చేశాడు ఓ కస్టమర్. రాజధానిలో ప్లాస్టిక్ బియ్యానికి సంబంధించిన మొదటి కేసు అది. బియ్యాన్ని ఉడికించిన తర్వాత అన్నం గట్టిగా ముద్దలా తయారైందని శ్రీనివాస్ అనే ఆ వినియోగదారుడు ఆరోపించాడు. అన్నం వండిన గిన్నె చుట్టూ ప్లాస్టిక్ ఓ పొరలా ఏర్పడిందని కంప్లైంట్ చేశాడు. అయితే సిటీలో కంటే గ్రామాల్లో ఈ సింథటిక్ బియ్యం ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మామూలు బియ్యం బస్తాల్లో పైన కింద ఒరిజినల్ బియ్యం వేసి మధ్యలో కల్తీ బియ్యంతో నింపేస్తున్నారని ఆరోపణలున్నాయి. చూడ్డానికి అచ్చం ఒరిజినల్ బియ్యంలా ఉండే ప్లాస్టిక్ రైస్ ను చూసిన వెంటనే కనిపెట్టడం అంత ఈజీ కాదంటున్నారు నిపుణులు. ప్లాస్టిక్ రైస్ ను కనిపెట్టడం ఎలా? ఈ నకిలీ బియ్యాన్ని ఎలా కనిపెట్టాలనే విషయంపైన ఇంటర్నెట్లో అనేక సూచనలు వస్తున్నాయి. కొనేటప్పుడు ప్లాస్టిక్ బియ్యం అనే అనుమానం వచ్చిన వెంటనే
గ్లాసు నీళ్లలో కొన్ని బియ్యం వేయాలి. పూర్తి ప్లాస్టిక్ తో తయారైన రైస్ నీళ్లలో తేలుతాయి అంటున్నారు నెటిజన్లు. అయితే ఇది బేసిక్ టెస్ట్ మాత్రమే. బియ్యాన్ని మండిస్తే ప్లాస్టిక్ లా ముడుచుకుని మాడిపోతే నకిలీ అని ఈజీగా కనిపెట్టొచ్చు. అనుమానం వచ్చి అన్నం వండిన తర్వాత దాన్ని సీసాలో వేసి 2-3 రోజులు ఉంచాలి. అన్నానికి ఎలాంటి పాచి పట్టకపోతే దాన్ని ఫేక్ రైస్ గా గుర్తించొచ్చు. అన్నింటికంటే పాపులర్ పద్ధతి బియ్యం వండడం. ఉడికించిన అన్నంలో తేడాలను మన ఇళ్లలో చాలా మంది ఈజీగా గుర్తిస్తారు. అన్నం ముద్దలా మారిపోయి స్పాంజ్లా తయారైతే దాన్ని ప్లాస్టిక్ రైస్ గా గుర్తించొచ్చని ప్రచారం జరుగుతోంది. ప్లాస్టిక్ రైస్ జనాల్ని పరుగులు పెట్టిస్తోంది. బియ్యం ప్లాస్టిక్ తయారు చేయడం ఏంటి కలికాలమని ప్రశ్నించుకుంటున్న సమయంలో ఒకదాని తర్వాత మరో ఉదంతం వెలుగులోకి వస్తోంది. రేషన్ డిపోల నుంచి రైస్ షాపులు, బిర్యానీ సెంటర్ల వరకు ప్లాస్టిక్ రైస్ కలకలం సృష్టిస్తోంది. బియ్యంలో కొంచెం తేడా ఉన్నా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మత్స్యబల్లారంలో ఒక రేషన్ డిపోలో కొనుగోలు చేసిన బియ్యం ఇప్పుడు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. రేషన్ డిపో నుంచి తీసుకున్న ఈ బియ్యంలో ఒక ప్లాస్టిక్ వంటి పదార్థాలు కనిపిస్తున్నాయి. సేమ్ ఇవి ఒక సగ్గు బియ్యం లాంటి పొలుగుతూ ఉన్న చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు కనిపిస్తున్నాయి. మనం మత్స్యబల్లారంలోని 164 రేషన్ డిపోలో కొనుగోలు చేసిన అనసూయం అనే ఒక ఖాతాదారులు ఇందు నుంచి కొనుగోలు చేసింది. దాదాపు 18 కిలోల బియ్యాన్ని ఈ నెల 4వ తేదీన కొనుగోలు చేసింది. మనం ఇక్కడ బియ్యం మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇక్కడ ఈ బియ్యాన్ని చూస్తే వీటినే కొనుగోలు చేసింది. ఇక్కడ నుంచి రేషన్ డిపో నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇందులో చిన్న చిన్న ప్లాస్టిక్ సంబంధించిన ఆనవాళ్ళు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మనం ఇక్కడ ఇందులో చూస్తే బియ్యం నుంచి ఇలాగా మనం చూడొచ్చు. విజువల్స్లో పూర్తిగా ఒక ప్లాస్టిక్ వంటి చిన్న చిన్న కటింగ్ చేసిన ఒక చిన్న అంటే నూక లాంటి పదార్థాలా కనిపిస్తుంది. కానీ ఇవి పూర్తిగా ప్లాస్టిక్తో కూడినవి కనిపిస్తున్నాయి. ఎందుకంటే నోట్లో పెడితే నములు పడటం లేదు, మరోవైపు ఇవి దీన్ని ఉడికించినా సరే ఉడకటం లేదు చెప్తున్నారు. ఇలాగ మొత్తం బియ్యం అంతా వస్తున్నాయి. ఈ పూర్తిగా చూస్తే మనం ఈ ప్లాస్టిక్ ఏ విధంగా ఉందనేది ఒక్కసారి చూడొచ్చు. మనం ఇక్కడ పూర్తిగా వేరు చేసిన ప్లాస్టిక్ ఈ ముక్కలు మనం చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. పూర్తిగా ఇలా మొత్తం బియ్యం అంతా దాదాపు ఈమె తీసుకొచ్చిన అనసూయ తీసుకొచ్చిన 18 కిలోల బియ్యంలో కూడా ఈ విధంగానే మనకు కనిపిస్తుంది. అయితే ఇవి ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ బియ్యాన్ని ఉడికించినా ఇందులో ఇవి ఉడకటం లేదు, మరోవైపు ప్లాస్టిక్ పూర్తి కూడినాయి కాబట్టి తింటే ఏ ప్రాణహాని జరుగుతుందనేది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రేషన్ డిపో నుంచి తీసుకొచ్చిన బియ్యంలో ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ డిపో నుంచి తీసుకున్న బియ్యంలో వస్తున్న చిన్న చిన్న ఒక ప్లాస్టిక్ లాంటి పదార్థాన్ని అసలు నిజంగా ఏంటని తెలుసుకునే ప్రయత్నం కోసం మనం ఇక్కడ బియ్యాన్ని ఎలాగైతే ఒక రైస్ని చేయడం కోసం ఎలాగైతే అన్నం ఉడికిస్తామో ఈ ప్రయత్నాన్ని ఇక్కడ అనసూయం గారి ఇంట్లో జరుగుతుంది. ఇలాగ చూడొచ్చు. మనం ఇప్పుడు ఇదే బియ్యాన్ని మనం తీసుకొని ఇక్కడ రైసు ఉడికిస్తుంటే చాలా వరకు ఇలా మనం చూడొచ్చు. ఇప్పుడు ఇందులో పూర్తిగా ఉడుకుతున్న తర్వాత ఏవైతే బియ్యం ఉన్నాయో బియ్యం ఇవి పూర్తిగా అన్నం కింద తయారవుతుంది. కానీ మనకి ఈ ప్లాస్టిక్ ముక్కలు మాత్రం మనకి ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. బయటికి అదే ఆకారం కోల్పోకుండా అలాగే కనిపిస్తుంది. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బియ్యం ఉడికించిన తర్వాత కూడా అన్నం కింద మారే కొన్ని చోట్ల ఏవైతే ప్లాస్టిక్ గింజలు ఉన్నాయో ఇవి పూర్తిగా మారకుండా అలాగే ఉండిపోయినాయి. ఇవి తినుంటే ఎటువంటి ప్రమాదం జరిగి ఉండేది అనేది మనకు ప్రత్యక్షంగా దీన్ని చూడగలుగుతున్నాం. ప్లాస్టిక్ రైస్ అంటే ఏంటి అనే మాటను అధికారులు సైతం సాధారణంగానే తీసుకున్నారు. కానీ ఒకదాని వెంట ఒకటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు జనం ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ ఆహార విభాగం ఈ రైస్ శాంపిల్స్ ను పరీక్షలకు పంపింది. వీటి అంతు తేల్చేందుకు అన్ని చర్యలు ప్రయత్నాలు చేస్తున్నామంటోంది జీహెచ్ఎంసీ. ప్లాస్టిక్ బియ్యంపై అనేక వదంతులు వస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సూపర్ మార్కెట్లు, డిపార్ట్మెంటల్ స్టోర్లలో కొంటున్న బియ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెస్టారెంట్లలోని బిర్యానీలో ప్లాస్టిక్ రైస్ ఉందంటూ కంప్లైంట్స్ చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా చోట్ల నుంచి ఫుడ్ క్వాలిటీ అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో అప్రమత్తమయ్యామంటున్నారు జీహెచ్ఎంసీ ఫుడ్ విభాగం అధికారులు. ప్లాస్టిక్ రైస్ అనే నానుడి కొంచెం అక్కడక్కడ వినపడుతున్నదండి. పబ్లిక్లో ఒక విధమైన కొంచెం భయపడటం మాట వాస్తవం. ప్లాస్టిక్ రైస్ వచ్చిందని, లేకపోతే వేరే దేశం నుంచి ఏదో రైస్ వచ్చిందని అని అనుకోవటం జరిగింది. దాని నిమిత్తం మేము ఎక్కడెక్కడ రీసెంట్గా 4 days 5 days బ్యాక్లో కూడా మా సరూర్ నగర్ ఏరియాలో ప్లాస్టిక్తో బిర్యానీ చేశారని ఇలాంటి అన్ని సందర్భాలని మనం తీయటం జరిగింది. శాంపుల్స్ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి మనం పంపడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం ఉన్న స్టాండర్డ్స్ ప్రకారం టెస్ట్ చేయించడం కూడా జరిగింది. అంతకుముందు కూడా జరిగింది. ఎక్కడ ప్లాస్టిక్ అనేది ట్రేస్ అవ్వలేదండి. హైదరాబాద్లో కొద్ది రోజులుగా ఫుడ్ సేఫ్టీ విభాగం 10 ప్రాంతాల్లో ఈ ప్లాస్టిక్ ఫుడ్ శాంపిల్స్ ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఆహార తనిఖీ విభాగానికి పంపించారు. వీటిపై పరీక్షలు చేస్తున్నారు.
కొన్ని పరీక్షల్లో ప్లాస్టిక్ అవశేషాలైతే దొరకలేదు. అయితే ప్రజల ఫిర్యాదులు, భయాందోళన నేపథ్యంలో వీటిని ఇంకా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ప్లాస్టిక్ రైస్ అని అంటున్నారు, నిజమే. ఇప్పుడు పబ్లిక్ వచ్చినప్పుడు మేము మళ్ళీ శాంపుల్ని మేము ల్యాబ్ పంపి ల్యాబ్లో కూడా సిస్టమ్ సైంటిఫిక్గా దాని ప్లాస్టిక్గా కాదా అనేది తెలుసుకుని వారికి చెప్పడం కూడా జరుగుతున్నది, ఇన్ఫార్మల్గా కూడా. ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి మేము కొంచెం దీని మీద పూర్తిగా కొన్ని ఎక్కువ శాంపుల్స్, అన్ని వెరైటీలు శాంపుల్ తీసి దాన్ని ఒక విధమైన దాని రిజల్ట్ని ఒకసారి పబ్లిక్కి ఇలాంటి పబ్లిక్ ఏ విధమైన ఏమి కల్తీ జరగడానికి ఆస్కారం ఉందో రైస్లో అటు తెలియపరుద్దామని మా కమిషనర్ ఫుడ్ సేఫ్టీ వారి ద్వారా, కమిషనర్ జిహెచ్ఎంసీ వారి ద్వారా తెలియపరుద్దామని ప్లాన్లో ఉన్నామండి. అది కూడా జరిగిపోతుంది త్వరలో. చాలా చోట్ల బియ్యం కొనాలంటే భయం, కొన్ని చోట్ల తినాలంటే భయం. ఈ పరిస్థితుల్లో అన్ని చోట్ల జల్లెడబట్టాలని అధికారులు నిర్ణయించారు. బియ్యం దుకాణాల దగ్గర నుంచి హోటళ్లు, రెస్టారెంట్ల వరకు అన్ని చోట్ల తనిఖీలు చేయడానికి రెడీ అవుతోంది జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం. మన మార్కెట్లో ప్లాస్టిక్ రైస్ ప్రభావం ఎంతుందో తేల్చే పనిలో పడ్డారు అధికారులు. నకిలీ బియ్యం మన కడుపులోకి చేరితే జరిగే విధ్వంసం అంతా ఇంతా కాదంటున్నారు డాక్టర్లు. జీర్ణకోశ సంబంధ వ్యాధులతో మొదలుపెట్టి లివర్ క్యాన్సర్లు లాంటి రోగాల ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం తీసుకునే ఆహారంలో చిన్న చిన్న తేడాలు జరిగితేనే జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడిపోతుంది. మరి ఆహారమే కానీ ప్లాస్టిక్ లాంటి పదార్థాలు కడుపులోకి వెళ్తే ఆరోగ్యానికి ముప్పే. ప్లాస్టిక్ రైస్ను కొన్ని రసాయనాల సమ్మేళనంగా పేర్కొంటున్నారు డాక్టర్లు. ఇలాంటి రైస్ కనుక 3 బౌల్స్ తింటే చాలు, ఒక పెద్ద ప్లాస్టిక్ సంచిని మన కడుపులో వేసుకున్నట్లే అని చెప్తున్నారు. ప్లాస్టిక్ రైస్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే, యూజువలీగా ఇది చైనీస్ మార్కెట్ నుంచి స్టార్ట్ అయినట్టు. దానికి వుచాంగ్ రైస్ అని అంటారు. మనకి ఫస్ట్ లుక్లో కనిపిస్తే అసలే డిఫరెన్స్ కనిపించదు, కానీ చాలా క్లోజ్గా మీరు సపోజ్ స్మెల్ చేశారని అనుకోండి, కొంచెం కెమికల్ స్మెల్ మీకు తెలిసిపోతుంది. ప్రాబ్లం ఎట్లా అంటే, ఒక 3 బౌల్స్ ఇట్లాని రైస్ తీసుకున్నామని అనుకోండి, అది ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకున్నట్టు. ప్లాస్టిక్ లాంటి పదార్థం లేదా ప్లాస్టిక్ అనేది కడుపులోకి వెళ్తోన్న మోతాదులను బట్టి దాని దుష్పరిణామాలు ఉంటాయంటున్నారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు. వెంటనే ప్రభావం చూపించకపోయినా దీర్ఘకాలంలో ప్రమాదకరమైన క్యాన్సర్లకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. మెజారిటీ ఆఫ్ రైస్ బ్యాగ్ మొత్తము ప్లాస్టిక్ రైస్ కలిగి ఉండకపోవచ్చు. అందులో కొంత భాగం ప్లాస్టిక్తో కంటామినేట్ అయ్యి ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ప్లాస్టిక్ రైస్తో కొంత భాగమే తీసుకుంటారు కాబట్టి ఆ ప్లాస్టిక్ రైస్తో ఇమీడియట్గా తీసుకోవడం వల్ల ఇమీడియట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ మనకు కనపడకపోవచ్చు. బట్ ఓవర్ లాంగ్ టర్మ్ 1 month, 2 months, 3 months అటువంటి రైస్ చీప్ అనేసి తీసుకుంటూ ఉంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్లాస్టిక్ రైస్ తింటే క్యాన్సర్ల లాంటి రోగాల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఎలాంటి కార్బోహైడ్రేట్స్, పోషకాలు లేని కృత్రిమ ఆహారం వల్ల అనేక లోపాలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్, అర్జెంట్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు, కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటుంది. ఎనీ ప్లాస్టిక్ కంటైనర్స్లో మేము హాట్ ఫుడ్ సర్వ్ చేస్తే ఎలా టైప్స్ ప్రాబ్లం రావచ్చు, ఈ ప్లాస్టిక్ రైస్తో కూడా అట్లనే రావచ్చు. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ప్రస్తుతానికి ఏమేమి తెలిసిందంటే, ఒకటేమో గ్యాస్ట్రైటిస్ అంటే గ్యాస్ట్రిక్ సంబంధి ప్రాబ్లం, మేబీ దాంతో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా రావచ్చు, ఇంకా అది రీసెర్చ్లో ఉన్నట్టు. అలాగే లివర్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంతా ప్లాస్టిక్ మయమైపోయిందని ఆందోళన పడుతూ వస్తున్నాం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని నిషేధిస్తున్నాం, కానీ ఇప్పుడు నేరుగా మన ఆహారమే ప్లాస్టిక్గా మారిపోతే అంతకంటే డేంజర్ మరోటి ఉండదేమో. ప్లాస్టిక్ పువ్వులు, పళ్ళు ఇంటీరియర్ డెకరేషన్ అనుకున్నాం, కానీ ఇప్పుడు ప్లాస్టిక్ ఆహార పదార్థంగా మారి ప్రజల ప్రాణాలు తీయడానికి రెడీ అవుతుంది. ఇప్పటివరకు అడ్డగోలు సంపాదన కోసం కల్తీ ఆహార పదార్థాలనే చూసాం. ఇప్పుడు కృత్రిమ ఆహార పదార్థాలను తయారు చేస్తున్న ఇటువంటి వారిపై నిఘా, మరోవైపు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే మట్టిలో 100 ఏళ్లకు కలిసే ప్లాస్టిక్ మనుషుల్ని మట్టిలో కలిపేయడానికి అంత సమయం తీసుకోకపోవచ్చు. కెమెరా పర్సన్ ఎల్ఎం శ్రీనివాస్తో గణేష్, TV9 హైదరాబాద్.